నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం ఇప్పుడు 5 నుంచి 8 వరకు చదువుకుందాం. 5 to 8 చదువుతానా? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5 నుంచి 8 వరకు చదువుకుందాం. యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను. అతడు రాజీ పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టెదరు. కాబట్టి రాబో దినములలో జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన యెహోవా జీవము తోడని ఇక ప్రమాణము చేయక, ఉత్తర దేశములో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవానకు నా తోడని ప్రమాణం చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు తమ దేశములో నివసింతురు. హల్లెలూయా. ఈ వర్డ్స్ అండర్లైన్ చేయండి, 7 and 8. ఏంటంటే, కాబట్టి రాబో దినముల్లో జనులు ఇలా అనరట. ఎలా? ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుంచి రప్పించిన యెహోవా అనరట. అంతకంటే గ్రేట్ థింగ్ ఆయన చేస్తున్నారు అని ప్రాఫిటికల్గా ఇక్కడ చెప్తున్నారు. ఇది కొంచెం గమనించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి విశ్వాసిని కూడా ప్రభువు ఒక దాస్యత్వం, లోకమనే దాస్యత్వంలో నుండి బయటికి తీయడానికే ఈ అనుభవాన్ని ఆ రోజుల్లో ఇచ్చారు. సో అంత్యదినాల్లో మనం పోరాడుతున్నది ఈ ఉత్తర దేశంలో నుండి వచ్చిన బబులోను అని చెప్తున్న ఆ రాజ్యం నుండి. ఆ రాజ్యం ఇది ఎలాంటిదంటే, ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ టు వన్ సింగిల్ స్టేట్ అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ అ సిస్టమ్. అది ఒక చిన్న రాష్ట్రానికో ఒక దేశానికో అది కన్ఫైన్ అయ్యి లేదనమాట. అది మొత్తం ఒక సిస్టమ్ అయి ఉంది. సో అంత్యదినాలు, అందుకనే చూడండి ప్రకటన గ్రంథంలో మనకి 17, 18 చాప్టర్స్ కనుక చూస్తే అక్కడ మనకి ఫుల్ డీటెయిల్స్ ఇస్తున్నారు మహాబబులోను అని. అండ్ దాని యొక్క ఛాయలే మనం 6th చాప్టర్లో చూస్తాం, తర్వాత 13th చాప్టర్లో చూస్తాం ప్రకటన గ్రంథంలో, ఇవన్నీ చూస్తాం. అండ్ బబులోనుకు చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎంత అంటే ఆదికాండంలో కూడా బబులోనికి స్థానం ఉంది. నిమ్రోదు పరిపాలన చేసిన స్టార్టింగ్ రాజ్యాలే బబులోనుకు స్టార్టింగ్. షీనార్ అన్న, బబులోన్ అన్న, కల్దీ దేశం అన్న, ఇంకా ఇవన్నీ ఒకటే పేరు అన్నమాట. ఎలా అయితే సియోను, యెరూషలేము, యూదా ఇవన్నీ ఒకటే ఇజ్రాయెల్ దేశంనే సూచిస్తున్నాయో, అలా బబులోనుకి కూడా ఇవన్నీ ఒక్కొక్క పేర్లు అన్నమాట. సో ఈ ఎండ్ డేస్లో, ఎస్పెషల్లీ ఈ ఎండ్ డేస్లో ఇలా అని చెప్తారట. ఎలా? ఉత్తర దేశంలో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశంలన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవానగు నా తోడని ప్రమాణం చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు తమ దేశంలో నివసింతురు. వారి స్వదేశంలో నివసించడం అండ్ వాగ్దాన దేశంలో నివసించడం అండ్ వారు మళ్ళీ తిరిగి రావడం అనేది దేవుని ప్రణాళిక. ఆలోచించండి, క్వాలిటేటివ్ పీరియడ్ వాళ్ళు తిరిగారు. ఎక్కడ? ఐగుప్తులో నుంచి బయటికి రావడానికి 40 years ఆఫ్ టైం వాళ్ళు తీసుకున్నారు. మరలా వాగ్దాన దేశంలోనికి వచ్చి గాడ్స్ కమాండ్మెంట్స్ అన్నీ వాళ్ళు కీపప్ చేశారా? లేదు. వాళ్ళు ఎంత త్వరగా పడిపోయారో తెలుసా? వాళ్ళు
ఆనాడు ఉన్న ఇశ్రాయేలీల చరిత్రలో మనం ఒక్క మాట చదివితేనే మనకు అర్థమైపోతుంది. ఒక మాట చదువుదాం రండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం మొదటి నుండి ఒక 4 వచనాలు చదవండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు చదవండి. యెహోవా దూత న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలా సెలవిచ్చాను, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూను మీరను. మీరు ఈ దేశవాసులతో నిబంధన చేసుకొనకూడదు. వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞించితిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు. వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలు అందరూ ఈ మాట చెప్పగా జనులందరూ ఎలుగెత్తి ఏడ్చారట. మీరు చూసారా? ఇంత కష్టపడి సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. అక్షరాల 400 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఐగుప్తులో చెరలో ఉన్నారు. 40 సంవత్సరాలు బయటికి వచ్చి తిరిగారు. ఇంత చేసి ప్రామిస్ ల్యాండ్ని సంపాదించుకునే సమయానికి దేవుడు చెప్పిన కమాండ్మెంట్స్ ఏవి కూడా వినలేదట. మరి 400 సంవత్సరాలు వ్యర్థమైపోలేదా? ఆ 40 సంవత్సరాలు వ్యర్థమైపోలేదా? దేవుడు మన కోసమే వారిని ఎగ్జాంపుల్గా పెట్టారు, దృష్టాంతాలుగా పెట్టారు. అంతటి జిస్ట్ కలిపి రాసిన మాట అండి ఇది. మీరు ఈ పేజెస్ అన్నిటినీ ఇలా పనుక పట్టుకుంటే ఆదికాండం నుంచి యెహోషువ దాటి న్యాయాధిపతుల వరకు వస్తే ఆ అంత ప్రయాణానికి ఒక జిస్ట్ చెప్తున్నారు ఈ మాటలు. ఏమనంటే, మీ పితరులకు ప్రమాణం చేసిన దేశంనకు మిమ్మను చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడూను మీరను. మీ పితరులతో నేను వాగ్దానం ఇచ్చాను, సో ఖచ్చితంగా నేను అది చేస్తా. కానీ మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. వారి బలిపీఠములను విరగ్గొట్టవలనని ఆజ్ఞ ఇచ్చి తిని, కానీ మీరు నా మాట వినలేదు. వింటున్నారా? ఏమేం చేయమన్నారు? ఈ దేశ నివాసులతో మీరు నిబంధన చేసుకోకూడదు. రెండవది, ఆ వారి బలిపీఠాలన్నీ కూడా విరగ్గొట్టాలి. ఈ రెండు వాళ్ళు వినలా, మీరారు. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఆయన మాట వినాలి. ఇప్పుడు మన ముందు ఇలాంటి బలిపీఠాలు లేవేమో, మన ముందు ఇలాంటి పరిస్థితులు లేవేమో. అరణ్యంలో తిరుగుతున్న అనుభవం కానీ, ఏదైనా ఒక ప్రామిస్ ల్యాండ్ని మనం స్వాధీనపరుచుకునే అనుభవం, యుద్ధాలు చేసే అనుభవం ఇవి లేవేమో. కానీ మన చుట్టూ ఉన్న యుద్ధాల లెవెల్ మారింది. ఐగుప్తు విషయంలోనే ప్రభు ఎంత సీరియస్గా ఉంటే బబులోన్ విషయంలో ఎంత సీరియస్గా ఉంటారు? ప్రతి విశ్వాసి కూడా లోకం అనే దాస్యత్వం నుంచి బయటికి రావడం ఐగుప్తును సాదృశ్యంగా పెడుతున్నారు. కానీ బబులోన్ దాస్యత్వం అనేది ఎటువంటి దాస్యత్వం తెలుసా? ఆఫ్టర్ నోయింగ్ హిస్ కమాండ్మెంట్స్, ఆయన ఉద్దేశం అంతా అర్థమైన తర్వాత తొలగిపోయిన వారికి అనుగ్రహించబడుతుందే ఈ బబులోన్ చెర. దీనిలో నుంచి బయటికి రప్పించినప్పుడు జనులు అలా సాక్ష్యం పలుకుతారట. అది అక్కడ చెప్పిన ప్రాఫెసీ. మరి అసలు ఈ బబులోన్ చెరకి రిటర్న్ వచ్చేటప్పుడు ఏం చేయమన్నారు? అది కూడా మనకు తెలియాలి. మీకు అర్థమైందా? ఐగుప్తు నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ప్రభు ఇచ్చిన కమాండ్మెంట్ 2 ఏంటి? ఏమేమి ఇచ్చారు? ఆ ప్రామిస్ ల్యాండ్ ఇస్తున్నప్పుడు ఏమేమి కమాండ్మెంట్స్ ఇచ్చారట?
ఇప్పుడు చదివాం కదా న్యాయాధిపతుల్లో, చెప్పండి. వాళ్ళతో నిబంధన చేసుకోవద్దు అండ్ వాళ్ళ బలిపీఠాలను పగలగొట్టాలి. ఈ రెండు చెప్పారు. ఇప్పుడు మరి బబులోన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రభు ఏం చెప్పారు అది కూడా మనకు తెలియాలి కదా. ఏంటో చూడండి, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుదాం. 4 నుంచి 7 చదువునాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 18 నాన్న 18వ అధ్యాయం 4 నుంచి 7 వచనం. మరియు ఇంకొక స్వరము పరలోకంలో నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలి వారు కాకుండానట్లును దాని తెగుళ్లలో ఏదియూ మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచిరండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండింతలు కలిపి పెట్టుడి. అది నేను రాణిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకొనెను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. ఐగుప్తును విడిచి వచ్చినప్పుడు ప్రభు ఏం కమాండ్మెంట్స్ ఇచ్చారు స్వాధీనపరచుకోవడానికి అంటే వారితో నిబంధన చేసుకోవద్దు అండ్ వారి బలిపీఠంలో పగలగొట్టమని. ఎగ్జాక్ట్గా అలాగనే ఇప్పుడు ఈ బబులోన్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఈ అంత్య దినాల్లో ఉన్న వారికి ఇస్తున్న కమాండ్మెంట్స్ ఇవి. ఏంటా కమాండ్మెంట్స్? మీరు వాళ్ళతో లేదా ఆ పాపంలోనూ ఆ దాని తెగులతోని మీరు ఒకటవ్వకుండా ఉండడం కోసం, అది మీకు ప్రాప్తించకుండా ఉండడం కోసం దాన్ని విడిచి రండి. సో ఫస్ట్ది ఏంటి? విడిచి రావాల. ఫ్రీ ఓన్ విల్తో ఇష్టపూర్వకంగా దాన్ని విడిచిపెట్టి రావాలి. రెండోది, దాని పాపాలు ఆకాశంలో కంటుతున్నాయి కనుక దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుక అది ఇచ్చిన ప్రకారం దానికి రిటర్న్ ఇవ్వాలి. అది ఏమిచ్చింది? అపవిత్రతతో నిండుకొనిన మద్యం లేదా వ్యభిచారంతో నిండుకున్న మద్యపు పాత్రను ఇచ్చింది అందరికీ. సో దానికి రిటర్న్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? అవి లేకుండా పరిశుద్ధతను ఇవ్వాలి, రోషముతో ఇవ్వాలి. ఆమెన్. 1 విడిచి రావాలి, 2 పరిశుద్ధతతో నిండుకోవాలి. దాని క్రియలు చూడండి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది ఎంత అపవిత్రతలోనికి రెట్టి వేసిందో అంతకంటే బలంగా శక్తితో దేవుని ఆత్మతో నిండుకొని పరిశుద్ధతలో కంటిన్యూ అవ్వాలి. దాని ఆలోచనలు, దాని ప్రణాళికలన్నీ డిస్మాండిల్ అయిపోవాలంటే మనం పరిశుద్ధతలో ఎదగాలి. బిజీ పెట్టి దేవునితో సంబంధం లేకుండా అవుతున్న ఆ బిజీని పక్కకి నెట్టి వేయాలి. ప్రభుతోనే ఉండే అనుభవాల్లోనికి వెళ్ళిపోవాలి. ఏ వ్యభిచారమత్తు, ఏ నిద్రమత్తు, ఏదైతే కలుగు చేసి భూరాజులందరినీ మోసపుచ్చి సుఖభోగములలో ధనవంతులు చేసిందో అవన్నీ నాకొద్దు అని, తృణమాత్రమని, వాటన్నిటినీ కూడా ఆఫ్టర్ ఆల్ అని చూసి ఎప్పుడైతే పరిశుద్ధతతో నిండుకుంటారో అప్పుడే దానికి 2 కలిపి పెట్టినట్టు. ఆమేన్. అర్థమైందా? సో అక్కడ ఆ రోజు ఇశ్రాయేలీలకి చెప్తే వాళ్ళు వినలేదు. మరి ఈరోజు ఈ అంత్య దినాల్లో మనకి ప్రభు ఇస్తున్న డైరెక్ట్ కమాండ్మెంట్స్ ఇవి. బబులోన్ను విడిచి రావాలి. అసలు బబులోన్ను గుర్తుపట్టాలి. అపవిత్రత కనిపిస్తుందా? అది బబులోనే. అసహ్యమైనవి కనిపిస్తున్నాయా? అది బబులోనే.
అపవిత్రమైన పనులు, దయ్యంలోకి సంబంధించిన పనులు కనిపిస్తున్నాయా, అది బబులోనే. దాన్ని విడిచిపెట్టి రావడం అనేది దాన్ని సగం కూల్చినట్టే. అర్థమైందా? ఐగుప్తులో గోషేన్ దేశం వాళ్ళు కూడా విస్తరిస్తున్నప్పుడు ఫరోకున్న భయం ఏంటో తెలుసా? శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళతో కలిసి ఎక్కడ వెళ్ళిపోతారో అని. అదే వాళ్ళ భయం ఉండింది. ఎక్కడ వాళ్ళతో కలిసి వీళ్ళు యుద్ధం చేయడానికి వాళ్ళతో వెళ్ళిపోతారో అని భయం ఉండింది. సో వాళ్ళు ఎక్కడ ఓడిపోతారు? వాళ్ళని విడిచిపెట్టినప్పుడు వాళ్ళు సగం ఓడిపోతారు. ఆమెనని చెప్పండి. వాళ్ళని విడిచిపెట్టినప్పుడు వాళ్ళు సగం ఓడిపోతారు. చెప్పండి అన్నమాట. వారిని విడిచిపెట్టినప్పుడు వారు సగం ఓడిపోతారు. ఆమేన్. రెండవది, నీకు ఎంత అపవిత్రతలో నిన్ను మగ్గి పెట్టాలనుకున్నారో అంత నువ్వు పరిశుద్ధతలో ఎదుగు, వాళ్ళు పూర్తిగా ఓడిపోయారు. ఆమేన్. ఈ రెండే నాన్న. అక్కడ ఎలాగైతే ఇశ్రాయేలీలతో ఐగుప్తుని విడిచి వచ్చిన తర్వాత స్వాధీనపరచుకునే సమయం ప్రభు ఈ మాటలు చెప్పారో వాళ్ళు చెయ్యలేదట. మీరు అది చూసారా? న్యాయాధిపతుల్లో 2వ వచనం చూడండి. న్యాయాధిపతులు 2వ వచనం చదువునాను ఒకసారి. న్యాయాధిపతులు 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం చదువు. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోనకూడదు, వారి బలిపీఠంలో విరగొట్టవాలని ఆజ్ఞ ఇచ్చి తిని కానీ మీరు నా మాట వినలేదు. ఆ రోజు వారి మాట వినలేదట. ఈరోజు మనం మళ్ళీ ఐగుప్తుకి ఏం వెళ్ళాం. మళ్ళీ మనం వచ్చి ఏమి కనాన్ దేశంని స్వాధీనపరచుకోవడానికి ఏం లేదు. దుష్టాంతాలుగా ఉన్నారు. మన ముందున్న ప్రయాణం ఏంటో తెలుసా? బబులోను చెర. ఏనా మన ముందున్నది అది కాకపోతే ప్రకటన గ్రంథంలో ఎందుకు రాయిస్తారమ్మా? మనం ఎక్కడున్నాం తెలుసా? మనం ఏ ఏజ్లో ఉన్నామో తెలుసా? ఆదికాండంలో లేం, న్యాయాధిపతుల్లో లేం. కరెక్ట్గా ప్రకటన గ్రంథం ముందు పేజీలో ఉన్నాం. ప్రకటన గ్రంథం ముందు పేజీలో ఏముంది? యోధా పత్రిక. యోధా పత్రికలో ఏముంది? విశ్వాసం గురించిన పోరాటం ఉంది. బోధ కాదు నాన్న, అక్కడ విశ్వాసం అని రావాలి. కరెక్షన్ ఉంది అక్కడ. యాక్చువల్గా హీబ్రూ బైబిల్లో విశ్వాసం అని ఉందట. సో అది బోధ నిమిత్తం ఉన్న పోరాటం కాదు, విశ్వాసం నిమిత్తం ఉన్న పోరాటం. సో మనం ఎక్కడ ఉన్నాం? ఎగ్జామ్కి లాస్ట్ డేట్ రేపే తెల్లారితే ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుందో అలా మనం నెక్స్ట్ ఇక మనం ఆ ప్రకటన గ్రంథం కాలంలోకే ఎంటర్ అవుతున్నాం. కానీ ఇప్పుడు మనం ఉన్నది యూదా ఆ ఎంట్రన్స్లో. యూదా 2000 సంవత్సరాల క్రితమే రాయించేశారు. సో డెఫినెట్గా మన శత్రువు ఇప్పుడు ప్రజెంట్ ఎవరు అంటే బబులోనే. ఆ రోజు వారి మాట వినలేదట. ఈరోజు మరి మాట విందామా వద్దా? మనం విందాం అండ్ వినాలి. ఆ రోజు దాన్ని అక్కడ ఎలా అయితే బలిపీఠంలో పడగొట్టమన్నారో ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? దాన్ని పగలగొట్టండి, దాన్ని పడగొట్టండి అని చెప్పట్లా. అది పెట్టిన ప్రకారం దాన్ని కలిపి పెట్టమంటున్నారు. అది ఏం కలిపెట్టింది? పోకిరీ చేష్టల్ని కలిపెట్టింది. అది ఏం కలిపెట్టింది? అనవసరమైన నేత్రాశ, శరీరాశ, జీవపు డంబంలను కలిపెట్టింది. దానికి ఎగ్జాక్ట్గా అదే పాత్రలో పరిశుద్ధతను కలిపెట్టాలా. ఒక మాటలో చెప్పిన, ఎక్కడైతే తరిమి అప్పుడే పట్టబడిన చేపను మరలా నీళ్ళల్లోకి తోసేయాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు ఆపోజిట్గా నిలబడి మనం నిలబడ్డమే కాదు, అనేకుల్ని నిలబెట్టువారుగా మనం తయారవ్వాలి. అంతే వాళ్ళ పని అయిపోద్ది. ఆమెన్. నువ్వు ఈరోజు
మమ్మీ పంపించారమ్మా జీలకర్ర కొనుక్కొని రమ్మని, అప్పుడు నీ టాస్క్ ఏంటి? జీలకర్ర కొనుక్కొని రావడమే. నువ్వు పెద్ద పెద్ద కొని ఇచ్చినా సరే అక్కడ నీకు ఇచ్చిన టాస్క్ జీలకర్ర కొని తీసుకుని రావడం, అంతే. సో నువ్వు అక్కడికి వెళ్ళిన పని అయిందా లేదా అంటే నీకు దొరికి నువ్వు కొనుక్కొని వస్తేనే నీ పని అయినట్టు. అలా అపవాదికి అక్కడున్న టాస్క్ ఏంటి అంటే పరిశుద్ధులందరికీ కూడా వ్యభిచార మత్తుతో కూడి ఉన్న పాత్రలోని తాగించడం. అర్థమైందా? వాడు ఇప్పుడు ఆ పనితో వస్తాడు. నువ్వు తాగలేదు, ఇన్ రిటర్న్ నువ్వు పరిశుద్ధతని కలిపి పెట్టావు, వాడు తినలేడు, మత్తిలి పడ్డాడు. ఇప్పుడు వాడు టాస్క్ కంప్లీట్ అయిందా? ఎవరు గెలిచారు? మనం గెలిచాం, వాడు ఓడిపోయాడు. ఏ అసైన్మెంట్తో వాళ్ళు వచ్చారో అది అవ్విందంటేనే వాళ్ళు గెలిచినట్టు, అది అవ్వలేదంటే వాళ్ళు ఓడిపోయినట్టు. సో వాళ్ళని ఓడించడం అంటే మనం పరిశుద్ధతలో కంటిన్యూ అవ్వడమే. దాన్ని విడిచిపెట్టి రావడమే వాడు సగం ఓడిపోతాడు. ఇక వాడు ఉద్దేశం మన మీద ఫలించకుండానట్లుగా మనం పరిశుద్ధతలో కంటిన్యూ అయ్యామా, ఫలించామా, వెలుగు ఫలం ఫలించామా, ఆత్మఫలం ఫలించామా, పరిశుద్ధత ఫలం ఫలిస్తున్నామా, వాడు ఓడిపోయినట్టే. ఎందుకు అంటే వాడు బబులోన్ మొత్తం ఉన్నది ఒకటే, అపవిత్రత, అసహ్యత. ప్రతి దెయ్యానికి ఉనికి పట్టు. దెయ్యాలకి నివాస స్థలంగా ఒక్కొక్క వ్యక్తిని తయారు చేస్తున్నాడు వాడు, తెలుసా? మనం ఏం చేయాలి? దేవునికి నివాస స్థలంగా పెట్టాలి, చెయ్యాలి. అప్పుడు మనం గెలిచినట్టు, వాడు ఓడిపోయినట్టు. మీకు అర్థమైందా? జనులట ఐగుప్తు నుంచి మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చిన యెహోవానికి చెప్పరట. ఈ ఉత్తర దిక్కు నుంచి వచ్చిన చెదిరిపోయిన వారందరూ కూడా ఆ ఉపద్రవం నుంచి మరలా వచ్చి స్వదేశంలో ఉండడమే ఈ లాస్ట్ డేస్లో ఉన్న విక్టరీ. సో దాన్ని విడిచిపెట్టి రావడం అంటే నువ్వు ఒక గ్రేట్ డీల్ చేసుకోవాలి దేవునితో. ప్రభు ఎలా అయితే దాసుని స్వరూపం ఎత్తి వచ్చారో, నీకున్న సుఖభోగాలు, నీకున్న పేరు ప్రఖ్యాతలు అన్నీ విడిచిపెట్టుకుని ఆయన కోసం బ్రతకడానికి రెడీ అవ్వాలి నాన్న. జీవపు డంబం, నేత్రాశ, శరీరాశ అన్నీ కొట్టుకుపోవాలి. పరిశుద్ధత మాత్రమే నాకు ఇక ఎన్నటికైనా గురి అని దాన్ని సంపాదించుకోవడానికి, దాన్ని వర్తించడానికి, ఫలించడానికి ప్రయత్నం చేస్తున్న క్షణం వాడి ప్లాన్స్ అన్నీ ఫెయిల్యూర్ అవుతాయి. వాడు అసైన్మెంట్ చేసుకోలేడు, వాడు ఆబ్వియస్లీ ఓడిపోతాడు. ఇలా జయించు వానికి నా దేవుడు సింహాసనం ఇయ్యరా? ఇస్తారు. అలా జయించడానికే ఈరోజు నువ్వు నేను ఈ మాటలు వింటున్నాం, తెలుసా? ఈ కాంటెక్స్ట్లోనే ఇప్పుడు మనం చదువుకున్న ఇర్మియా గ్రంథం వెళ్దాం రండి. ఆ వర్సెస్ ఇప్పుడు చదువుకుంటే ఇంకా బ్యూటీగా ఉంటుంది. ప్రవక్తలను గూర్చినది, యెహోవాని గూర్చి, ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చి నా గుండె నాలో పగుల్చున్నది. ఎందుకు? వారు ఏం చేస్తున్నారో ప్రభు ఆ రోజు ఇర్మియాకు చూపిస్తున్నారు కాబట్టి ఆయన గుండె పగిలిపోతుందట. నేను మత్తిల్లిన వాని వల్ల ద్రాక్షరస వశుడనై బలార్జుని వలె ఉన్నాను. అంటే బలవంతుడినే కానీ ద్రాక్షరసానికి మత్తుడైపోయి పడిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది నా పరిస్థితి అని కంపేర్ చేసి చెప్తున్నాడు. దేనికి కారణం ఏంటి అంటే దేశమంతా వ్యభిచారులతో నిండిపోయిందట, జనుల నడవడి చెడ్డదైపోయిందట. అసలు మొత్తం వారి శౌర్యం, వాళ్ళ బలశౌర్యాలు అన్నీ కూడా వారి అన్యాయానికి ఉపయోగిస్తున్నారట. అందుకే దేశము శాపగ్రస్తమైపోయిందట. ఇదిగో అందరూ ప్రవక్తలేమి, యాజకులేమి అందరూ అపవిత్రులైపోయారట. ఆయన మందిరంలోనే వారి చెడుతనం కనబడుతుందట. ఇక అప్పుడు ఆయన చెప్తున్నారు ఇలా అని, వారి దండన సంవత్సరం వారి మీదకి నేను కీడు రప్పిస్తున్నానని. అండ్ అక్కడ ఆయనకున్న బాధ చూడండి. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని, వారు బయలు పేరిట ప్రవచనం చెప్పి నా జనమైన ఇశ్రాయేలుని త్రోవ తప్పించిరి.
దేవునికి ఇష్టం లేని విగ్రహారాధనలోనికి వారిని లాక్కుని వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఎవ్రీ ఏరియాలో ప్రభుకి ఇష్టం లేని కార్యాలే భూమి మీద జరుగుతున్నాయి. ఈరోజు ఈ తీర్మానం తీసుకుంటావు, ప్రభా నీకు ఇష్టమైన కార్యం నేను చేయడానికి రెడీగా ఉన్నానని. ఆశతో రోషంతో ఆయనకి ఇష్టమైన కార్యం చేయడానికి రెడీ అవ్వు. ప్రభు అత్యధికంగా దీవించబోతున్నారు. నువ్వు సాక్షిగా ఉండబోతున్నావు, ప్రభువుకే సాక్షిగా ఉండబోతున్నావు. ఈ యాజకులేమి ప్రవక్తలు వీళ్ళు చేస్తున్న మాటలు పనులు ఏంటి తెలుసా? దుర్మార్గుల చేతులు బలపరచడం. వారు దుర్మార్గత నుంచి బయటికి రావట్లేదట, ఎవరిని రానివ్వట్లేదట. ఎందుకు? దుర్మార్గులకి దగ్గరికి వెళ్ళి నువ్వు కరెక్ట్ చేసావని చెప్తుంటే ఇక వాడు బయటకు వస్తాడా? రాడు. గమ్యం చేరిన తర్వాత అర్థమవుతుంది వాళ్ళు తొలగిపోయి ఉన్నారని. తలుపు వారి ఎదుట మూయబడి ఉన్నదని గమ్యం చేరాక వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు తెలుసుకొని ఏం ప్రయోజనం? ఏ ప్రయోజనం లేదు. సో అలా శాపగ్రస్తమైన జీవితం లాగా ఉండడానికి అపవాది అయిన వాడు మోసం చేస్తూ ఉన్నాడు. కానీ వాని చేతిలో పావులుగా వాడబడుతున్న వాళ్ళు ఎవరు తెలుసా? ప్రవక్తలు, యాజకులు. దొంగ బోధలు చేస్తున్నవారు అప్పుడే తప్పింపబడిన వారిని తోసేస్తూ మరలా పాపంలోని పడిస్తూ వారిని పరిశుద్ధతలోనికి రాకుండా ఆపుతున్నారు. ఈ మాట కఠినమైన మాట. ఒక మాట చెప్పనా? యేసు ప్రభు సర్పములారా అని పిలిచారు. ఇదే కారణం. ఇప్పుడు మనం చేయవలసిన పని ఒక్కటే, ఆయనకి సాక్షిగా బ్రతకాలి. చెప్పండి, ఏం చేయాలి? ఆయనకి సాక్షిగా బ్రతకాలి. దానికోసం ఈరోజు తీర్మానం తీసుకుందాం. డెఫినెట్గా ఆయన ప్రతి ఆత్మను నమ్మకుండా దేన్ని ఎలా నమ్మాలో అన్ని క్లూ పాయింట్స్ మనకి ఇన్నర్ వాయిస్లో నుంచి దేవుడు వినిపిస్తారు. ఖచ్చితంగా మనందరికీ ప్రభు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. శాండీ ప్రేయర్ చేయనా? మహోన్నతుల తండ్రి, మీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. శక్తిమంతుడు తండ్రి, మీకే వందనాలు. స్తోత్రం 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 ప్రభు. ఉన్నవాడు అన్నవాడు తండ్రి, మీకు వందనాలు. మొదటి వాడు కడపటి వాడు జీవించేవాడు తండ్రి, మీకు వందనాలు. తండ్రి, మమ్మల్ని పరిశుద్ధులుగా ఆయన ఉండటకే మమ్మల్ని పిలిచారు తండ్రి, మీకు వందనాలు. నన్ను మీ పిలుపుని ఆయన విన్నాము తండ్రి, మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం ప్రభు. అయ్యా తండ్రి, మా ముందు ప్రభు నాయన ఈ యొక్క విశ్వాసపు పోరాటంలో ఉన్నాము తండ్రి. మేము మరలా నాయన చెరలోకి, నాయన బొబ్బలోను ప్రభు చెరలోకి మేము వెళ్ళకూడదు ప్రభా. బొమ్మల చెరలో నాయన ఉన్నవారం అయితే ప్రభు వాటి నుంచి నాయన కాన్షియస్ గా దాన్ని విడిచిపెట్టి ప్రభు, స్తోత్రం ప్రభు, నాయన దాన్ని విడిచిపెట్టి నాయన బయటకు వచ్చి ప్రభు నాయన జరిగిన నష్టం కంటే మరీ ఎక్కువగా ప్రభు పరిశుద్ధతను మేము తిరిగి ఇచ్చే వారంగా ఉండాలి ప్రభు. నాయనటువంటి రోషం కలిగి ప్రభు నాయన మీ సాక్షిగా ప్రభు నీ నామానికి మహిమకరంగా మేము జీవించాలి ప్రభు. నాయన మా యొక్క చూపులు, మా తలంపులు, మా క్రియలు, మా ఆలోచనలు నాయన మేము ఎవరెవరితో మాట్లాడతామో, ఎవరైతే కలుస్తామో నాయన మేము చేసే ప్రతి పనిలోనూ ప్రభు సమస్తము నాయన మీ నామానికి మహిమకరంగా ప్రభు, స్తోత్రం ప్రభు. నాయన మీ సాక్షిగా నాయన స్తోత్రం ప్రభు. నాయన మమ్మల్ని చూసినప్పుడు నాయన ఎవరెవరైతే మమ్మల్ని చూస్తారో ప్రభు, నాయన ఎవరెవరైతే మనం పరిశీలిస్తారో తండ్రి, మీ సాక్ష్యాన్ని చెప్పేవారిగా మేము ఉండాలి నాయన. మీ సాక్ష్యాన్ని చూపించే వారిగా మేము ఉండాలి ప్రభు, స్తోత్రం తండ్రి. ఆయన అతి పరిశుద్ధులకు మమ్మల్ని నడిపించమని ఆయన మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఏసీ నామం స్తుతించి నా మనవులను అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise God. Praise the Lord.